నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ వెంకీ ఆర్జేపీటీ. నాకు తెలుగు ట్రావెలర్ అనమాట. మాతో అయితే కడప నుంచి అడవిలో అయితే ట్రావెల్ చేశాడు ఈరోజు. సో ఫుల్ హ్యాపీ అనమాట. మేము అందరు యూట్యూబర్లు కలిసి లోపలికి అయితే వచ్చినాము. అడవిలో ఒక 6 కిలోమీటర్ల దాకా. ఇక్కడంతా మాతో కూడా నాకు తెలుగు ట్రావెలర్ అయితే జర్నీ చేసినాడు. ఎంత పెద్ద పేర్లు పెట్టుకుంటే మాకు నోలు జరగవు. ఏదో షార్ట్ కట్ లో వెంకీ నాగ్ అని పెట్టుకుంటే బాగుంటది. సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. मुड़े गांगे नाय हमार तांडो వచ్చి గురుగుంపు సుగాలి తాండా కడప జిల్లా చింతకందిని మండలం పెద్దోళ్ళ కాలం నుంచి 5 ఎకడ వరస మిదట పూజలు కర్రైతే శివరాత్రి నెలలు కానీ వజ్జాను ఇతర జిల్లాలు ఆవచ్చ ఇతర రాష్ట్రాలు తానే ఆ తానే పూజా కార్యక్రమం మేలచ్చ గవర్నమెంట్ తి కుణిసి రోడ్ మోడ్ సహకారం కర్ను కనుక हम గవర్నమెంట్ సహకారను ఈ దారి కూడా చక్కగా వెళ్తే శివాలయం అయితే చేరుకోవచ్చు. అన్నీ కూడా రేణుగాయ చెట్లు, 2 పాదముద్రలు ఉన్నాయి. చిరుత పాదముద్రలు చూడండి. ఇది వచ్చేసి దుక్కల మడుగంట. బాగా అయితే ఉందంట. కూడా ట్రాక్టర్ జాడ అండి. ఇక్కడ వచ్చి మల్లయ్య కోన అని దారి రాసినారు చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే శివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయితే కోనేరు ఉందన్నమాట. పైన ఇంటి లొకేషన్ చూడండి. ముందు ఇది వచ్చేసి నంది విగ్రహము. కానీ చూస్తే మీకు 2 కోనేరులు కనపడుతున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా ముందు చాలా గలీజ్గా ఉండింది. అంతా క్లీన్ చేసినాం అనమాట. నేను ఆర్జేపీటీ వెంకీ అన్న, కడప నాయరెడ్డి అన్న. వైరోడు మన వెంటనే ఉన్నాడు. బండి అన్న స్వామి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్ ప్రయాణం వచ్చేసి కడప నుంచి శివాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ శివాలయం యొక్క పూర్తి వీడియో విశేషాలతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ శివాలయం దగ్గర 2 కోనేరులు అయితే ఉన్నాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్లు నడిచి అడవి మార్గం ద్వారా రాళ్ళు రప్పలు. అసలు మీరు వీడియో చూస్తేనే ఎంత భయంకరమైన రోడ్లో వచ్చినాం అనేది మీకు అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గండి గుహ మరియు ఏనుగుల గవి వీడియోలో నాకు తోడొచ్చిన సీన్ అన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిశాను. రాయచూరు నుంచి కడపకు వెళ్ళేటప్పుడు కడప చేరుకోకముందే మీకు ఎన్టీపీసీ అని బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుకి ఎదురుగానే మీకు శివాలయంకు దారి అనే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. ఈ శివాలయం సుమారుగా 14వ శతాబ్దం నాటి శివాలయం అంటేనే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అవుతుంది. లోపలికైతే సుమారుగా 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మార్గం ఎంత కష్టం ఉంటుందో అయినా సరే ఈరోజు శివాలయాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో నేను ఆర్జేపీటీ వెంకీ అన్న, కడప నాయరెడ్డి అన్న అందరం కలిసి అయితే ట్రావెల్ చేస్తున్నాము. మనం పోయే రోడ్లు ఇంత ఘోరంగా ఉన్నాయి అని ఇల్లు ఏం లేవు. ఊరే కాదు, మనుషులే లేరు, ఊర్లే లేరు, జనాలే లేరా. సబ్ స్టేషన్ నుంచి మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఊరు ఉంది. ఊరు మొత్తం కూడా ఖాళీ ఉంది. ఇక్కడైతే బండ్లు ఇటు పెట్టేసి ఇంకా అట్లా వెళ్ళిపోతాం అనమాట. బండి చాలా పాత ఇల్లు. ఇక్కడైతే ఒక కుక్క, దాని పిల్లలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో అయితే ఎవరు లేరు, మొత్తం ఇల్లు అన్నీ ఖాళీ అండి. పెంకుటిల్లు ఇది. దూలాలు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయో. ఇక్కడైతే మనుషులు ఎవరు లేరు, మనుషులు నివసించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఇటు నుంచి ఇంక అందరం అయితే వెళ్తాము. వరకు సిమెంట్ ఇసుక వేసుకొని అందరం పోయింది. ఫారెస్ట్ వాళ్ళు పోతారు అడికి. ఆల్రెడీ ఓల్డ్ బండి పోతుందా? బండి కొంతవరకు పోతుంది. తినలేరు ఆకులు.
మా అందరి కోసం ఒక్కడే కష్టపడి సంచి మోసుకొస్తున్న ఈయన పేరు నాగమల్లారెడ్డి అన్న. నార్మల్ నడచడానికి ఇబ్బందిగా ఉంది, అలాంటిది అడవిలో రాళ్ళల్లో రప్పల్లో ఈయనైతే మొత్తం గుడి వరకు అయితే సంచి మోసుకురావడం జరిగింది. ఈ సంచిలో ఏముంది మరియు నాగమల్లారెడ్డి అన్న నాకెలా పరిచయం ఇవన్నీ కూడా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతలోపు మీలో తెలివైన వాళ్ళు ఉంటే ఈ సంచిలో ఏముంది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం దూరం నడిచి వచ్చినాము. నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ దారి కనిపిస్తుంది చూడండి. ఈ దారి కూడా చక్కగా వెళ్తే శివాలయాన్ని అయితే చేరుకోవచ్చు. చూడండి దారి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ దారి గుండా మొత్తం వెళ్ళాలా లాస్ట్ వరకు. అన్నీ కూడా రేణిగాయ చెట్లు, రేణిగాయలు ఉన్నాయి చూడండి. వచ్చేసి పచ్చి రేణిగాయలు కొన్ని మాగినాయి. ఇవన్నీ కూడా మొత్తం రేణిగాయ చెట్లే. ఇవన్నీ ఇక్కడైతే రేణిగాయలు పిచ్చలు పిచ్చలుగా ఉన్నాయి. కాయలు అయితే మంచి మంచి లట్టుకాయలు ఉన్నాయి కదా. చెట్టుకే మాగింది ఇది ఉన్న కొన్ని కాయలు రాలుపుతాను. బండి పైన అమ్ముతాడు చూడు 10 రూపాయల కింద ఉప్పు కారం పెట్టి. అవి వేస్ట్ ఉంటాయి హైబ్రిడ్ అవి. మందులు కొట్టి లోపలికి వచ్చినాక 2 పాదముద్రలు ఉన్నాయి. ఏం జంతువో తెలిసింటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి చిరుత పాదముద్రలు. డ్యామ్ ఉంది కదా, చెక్ డ్యామ్ అంటాం. ఇది చెక్ డ్యామ్ నుంచి ఇంక ఇట్లా పైకి కట్టవదాన్ని వెళ్ళాలా. కాయలు చూడండి భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ చెట్టుకే మాగిపోయినాయి. ఇది కాయ చూడండి, అర్ధం మాగింది అర్ధం మాగలేదు. ఇది చెట్ల మధ్యలో అయితే దారిది. నీళ్ళు కొమ్మినా అంటే కళ్ళల్లో కుట్టుకుపోతాయి. వంకొని పోవాలా. చాలా అడ్వెంచరస్గా అవుతుంది ప్లేస్. లోపలికి పోతా అంటే మనము చూడండి చుట్టూ చెట్లు మధ్యలో దారి భలే ఉంది ప్లేస్ అయితే ఇది. చూడండి ఇది వచ్చేసి దుక్కల మడుగంట. ఓకే. ఇక్కడ చాలా లోతుంది. ఇక్కడ బావి అయితే ఉందంట. కాకపోతే మొత్తం నీళ్ళు ఉన్నాయి కాబట్టి కనపడడంలే. ఇక్కడ పెద్ద బావి ఉంది. కూడా ట్రాక్టర్ జాడ. ఇంకా పోవాలి దూరము. ఇప్పుడైతే మనం సగం దూరం వచ్చినాము అంతే శివాలయము. ఇప్పుడు మనం పోవాల్సింది ఇట్లా ఇట్లా పోవాలా, లెఫ్ట్ సైడ్ పోవాలి లోపలికి మనము. అండ్ ఇక్కడ వచ్చి మల్లయ్య కోన అని దారి రాసినారు చూడండి. మనం ఒకవేళ అటు సైడ్ వినా అంటే అది రాంగ్ రూట్ అనమాట. మనం పోవాల్సింది ఇట్లా సిద్ధమల్లయ్య స్వామి కొండ. జనా ఇలా ఉన్నా బాట్లీ ఒక నిమిషం. ఆ దావులు కూడా బోర్డు వేసుకోవాలి. ఇప్పుడు శివాలయం అని దారి నుండి ఏ శివాలయం స్టార్టింగ్ ఉండే శివాలయం ఇది కాదు. అంటే మనకి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే శివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మనం పైన శివలింగం దగ్గరికి వెళ్ళిపోదాము. ఒక 6 కిలోమీటర్ల పైన అయితే నడిచి వచ్చినాము. ఇవన్నీ నీళ్ళు అసలు ఎంత తేటగా ఉన్నాయంటే
శివలింగాన్ని అయితే దర్శిద్దామండి. స్టార్ట్ చేయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కోనేరు ఉందన్నమాట. దీనికంటే కొంచెం చిన్న కోనేరు ఇక్కడ ఉంది, చూద్దామండి. యోహాన్ చూడండి, ఇది చాలా పెద్ద కోనేరు. మెటికలు అయితే ఉన్నాయి దీనికి. జూమ్ చేయి ఒకసారి యోహాన్, జూమ్ చేయి. చూడండి ఎంత పెద్ద కోనేరు అంటే. మెటికలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి రోకలు ఉంది, మరియు 3 రోలు ఉన్నాయి ఇక్కడ దంచుకొని. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదన్నా వంట చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా పాతకాలం రోల్ అనమాట ఇది. ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది ఇది. చూడండి ఈ రోకలు చూడండి. ఈ రోకలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సుమారుగా 300-400 సంవత్సరాల నుంచి వాడిన రోకల్లాగా ఉంది ఇది. అంత అరిగిపోయింది చూడండి ఇది. సో ఇప్పుడైతే పైన శివుని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి ఫ్రెండ్స్, మెటికలు అయితే చాలా కష్టపడి కట్టినారు ఇక్కడ. ఇంత లోపలికి సుమారు 7 కిలోమీటర్ల పైన నడిచి అయితే వచ్చినాం లోపలికి అంతా. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత నంది విగ్రహం ఉంది. ఇక్కడ నంది, ఇక్కడ వచ్చేసి శివలింగము. ఇది శివలింగము మొత్తం కూడా ముందు దండలు వేసింటారు కదా, అంతా అతకపోయింది అనమాట. సేపు తర్వాత ఇక్కడైతే ఇంకా పూజ చేద్దాము. చూడండి ముడుపులు కట్టినారు, గంట కూడా ఉందన్నమాట. భక్తుల కోరికలు నెరవేరడానికి ముడుపులు కూడా కట్టినారు. రాళ్ళతో కొంతమంది ముడుపులు కట్టినారు, మామూలుగా చీరలతో కూడా ముడుపులు కట్టినారు. చూడండి ఇవన్నీ గాజులతో కట్టిన ముడుపులు ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కరెంట్ ఉందా అన్న, దీని కనెక్షను. ఇక్కడ చూడండి చిన్న పెట్టె కూడా పెట్టినారు. ఇది కరెంట్ కనెక్షన్ ఉందో లేదో అనేది తెలియదు. లేదంటే ఓన్లీ దేవునికి సంబంధించినవి పూజా కర్పూరం పెట్టుకోవడానికి అయితే ఈ పెట్టె పెట్టినట్టున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్కదేవతల విగ్రహాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 మంది అక్కదేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే ఫుల్గా ఆకులన్నీ పడి గలీజ్ అయిపోయింది అనమాట. మొత్తం కూడా సదరం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చిన్న చిన్న ఆకారం అయితే ఉన్నాయి దేవుని. చూడండి ఈ రాయి మీద ఆకారము ఏ దేవుడు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదంతా ముందు చాలా గలీజ్గా ఉండింది, అంతా క్లీన్ చేసినాం అనమాట. నేను ఆర్జేపీటీ వెంకీ అన్న, కడప నాయరెడ్డి అన్న ముగ్గురం కలిసి మొత్తం ఈ విగ్రహాలు చూడండి. కొంచెము ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీకు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అక్కదేవతలు మరియు వినాయకుడు శివలింగం అన్నీ కూడా నాటినాం అనమాట. మరి కాసేపట్లో పూజ చేద్దాం. ఇక్కడ దగ్గరలో బండన్న స్వామి ఉన్నా అనమాట. బండన్న స్వామి దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు ఉన్నాయి కదా, 2 కోనేరు మధ్యలో అయితే మనం పోదాము. కొంచెం దూరం పోయిన తర్వాత ఇక్కడ బండన్న స్వామి, ఇక్కడ చూడండి ఇక్కడ పుట్ట ఉందన్నమాట. ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఈడనా పుట్ట మళ్ళీ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బండన్న స్వామి దగ్గరికి పోదాం రండి. దగ్గర దగ్గర స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాము. డైరోడ్ మన వెంటనే ఉన్నాడు. మనకు అక్కడి నుంచి కుక్క ఫాలో అవుతూనే ఉంది. ఇవ్వండి ఇక్కడ బండన్న స్వామి, మీరు బాగా చూస్తేనే అర్థమైపోతుంది. ఇది బండి ఎద్దులు స్వామి.
ఇక్కడ బండన్న స్వామి కూడా క్లీన్ చేద్దాం అంతా. చాలా గలీజ్గా అవుతుంది ఇక్కడ. తెల్లబండి చూసింటారు మీరు, చాలా ఉంది. 2 ఎద్దులు, బండి మీద దేవుడు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనము ఇక్కడ శివాలయం నుంచి దగ్గరలో మనకు బండన్న దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ బండన్న స్వామి దగ్గర రావాలంటే మొదటగా మనము శివలింగం దర్శించుకొని, తర్వాత అక్క దేవతలను దర్శించుకొని, తర్వాత ఈ కోనేరులు 2 కోనేరులు ఉన్నాయి కదా, 2 కోనేరుల ద్వారా మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు బండన్న దర్శనం అయితే ఇస్తాడు. ఈ బండన్న దగ్గర మనకు మామూలుగా అయితే ఆడవాళ్ళు రాకూడదు అనమాట. బండన్న స్వామికి చాలా కోపము, ఆడవాళ్ళు అసలు రారు ఇటువైపు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరి చిప్పతో సహా మనం ఇక్కడ కొట్టిన తర్వాత తినేసి వీలైతే మిగిలితే ఇక్కడే పడేయాలి, కానీ ఇంటికైతే తీసుకుపోకూడదు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా శివాలయం దగ్గరికి అయితే పోకూడదు అనమాట. ఇక్కడ వండుకున్న తర్వాత డైరెక్ట్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలా. పొరపాటున మనం మళ్ళీ ఒకవేళ శివ దర్శనానికి వెళ్ళినామంటే ఎక్కడ లేని దరిద్రాలు అయితే మనకు వస్తాయి. సో ఇది బండన్న యొక్క చరిత్ర అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే పొయ్యిలు పెట్టినారు. ఇక్కడ అయితే పెద్ద పాము పుట్ట అయితే ఉంది అండి, పెద్ద పాము పుట్ట ఇది. పుట్ట ఆకారమే చూడండి, అసలు ఏముంది, వెరైటీగా ఉంది ఇది. ఇక్కడైతే పొయ్యిలు పెట్టినారు, ఇక్కడ వండుకొని ఇక్కడ తినచ్చు అనమాట. అభిషేకం చేద్దాము, దండ వేద్దాం, పైకి పోయి అభిషేకం చేస్తాడు, చూద్దాం. మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ వెంకీ అన్న మరియు కడప నాగిరెడ్డి అన్న ఇద్దరు కూడా వంట చేస్తున్నారు. ఆయన ఆర్జేపీటీ వెంకీ అన్న. మనం ఇప్పుడైతే పైన పూజ చేసినారు కదా, అక్కడికి వెళ్దాం రండి. అప్పుడు నేను శివలింగం అయితే పూజ అయిపోయింది, తర్వాత ఆ దేవుడు వినాయకుడు మరియు అక్క దేవతలు అన్నీ కూడా తీసుకుంటాము. శివలింగంలో మామూలు మనం శివాలయంలో వేరే గుళ్ళల్లో ఇట్లా కొడతాం కదా గంట, కానీ శివాలయాల దగ్గర గంట ఇట్లా కొట్టమని చెప్తారనమాట. ఎందుకంటే ఇట్లా కొట్టినప్పుడు శివుని లోపలికి పిలిచినట్టు, కానీ ఇట్లా అంటే బయటికి అంటే మన వైపు రమ్మని పిలిచినట్టు అంట. చూడండి వంటలో బిజీగా అయిపోయినారు వీళ్ళంతా. కరెక్ట్గా చెప్పు ఫ్రెండ్స్. ఇంత అడవిలో మనము ఇంత లోపల రావడానికి మొదటగా అయితే నాకు మల్లారెడ్డి అన్న, నాగిరెడ్డి అన్న ద్వారా అయితే ఫోన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూనా, మీ వల్ల ఎంతో పురాతనమైన శివలింగాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మీతో పాటు పూజలో కూడా నేను పాల్గొన్నాను. సో ఈ గుడి యొక్క చరిత్రను ఒకసారి చెప్తారన్నా మా ప్రేక్షకుల కోసము. అన్నా నాకు తెలిసి మా తాత అంటాడు 350 సంవత్సరాల పైన అయిందిరా. 4వ తరం ఒక అతను వీరభద్ర అనే ఒక అతను ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు వస్తా పోతున్నారు, ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళు రావడం, నేను కూడా ఆయన రాజరాజేశ్వరిని ఆయన కూడా అడిగిన, ఇటు మాదిరి వస్తానంటే అవి మా ఏం పట్టించుకోవడం లేదు, ఇప్పుడు పోతున్నాం, ఇప్పుడు వస్తున్నాము. రాజరాజేశ్వరిని కూడా చనిపోయినాడు రీసెంట్గా, ఒక 3 నెలలు 4 నెలలు అయింది చనిపోయిన అతను. మేమేందంటే నాకు 10 సంవత్సరాల ఊహప్పటి నుంచి 10 సంవత్సరాల ఊహప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తా పోతా ఉన్నా. మా తాతకు 2 ఎద్దుల బండ్లు ఉన్నాయి, 5 మంది కొడుకులు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈయనే భోజనం చేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాం. 40 సంవత్సరాల ముందు మా తాత తాపలు నిర్మించినాడంట. ఆ తాపలు నిర్మించినాడంట, ఆ పడిపోయి స్టేజ్కి ఉన్నాయి. నేను చూసి మా తాత కట్టింది మనం ఎందుకు పడగొట్టాలా, ఎందుకు ఊరుకు మనము అనేసి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇల్లు కానీ ఇంకోటి కానీ పడిపోతే మనకి కట్టలేము, ముందు జాగ్రత్తగానే మనం పడడంగానే మనం చేసుకుంటే బాగుంటుంది. అంటే మీ తాతల కాలం శివలింగము ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయనా అన్నా? ఇది శివలింగము, అది 2 శివలింగాలు ఉన్నాయి కదా. అది నాకు తెలిసి మా తాత
350 సంవత్సరాలు అన్న. 350 సంవత్సరాలు ఉండదు, నాకు తెలిసి 1000 పైన ఉంటది. అంటే మొదటగా ఉన్న శివలింగం అది, తర్వాత మీరు అది లింగం ఒకటి ఉన్నది, నిధుల కోసము వజ్రాల కోసము వారు వెళ్ళేసినారు, కోసం తొగేసినారు అంతా. తర్వాత ఇది మీరు ప్రతిష్ఠించినారా? అది మా తాతలు వీరభద్రయ్య అనే అతను వాళ్ళు వచ్చేసి తీసుకొని వచ్చినారు. ఆ నందీశ్వరుని పూర్తిగా వెళ్ళేసినారట. పూర్తిగా వెళ్ళేసి ఇంకా ఒక అతను వీరభద్రయ్య ఆయనకు కళ్ళేకి వచ్చి ఇటు మీద నన్ను వెళ్ళేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తే వీళ్ళు వచ్చినారనమాట. మా తాతలు వచ్చేసి అప్పటికి పూర్తిగా ఆ లింగం అనేది పూర్తిగా పలగొట్టినారు, వెళ్ళలేకపోయినారు అనమాట. అప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు, అది మాత్రం పూర్తిగా నందీశ్వరుడు మాత్రం పూర్తిగా వెళ్ళేసినారు. ప్లస్ ఇది వెళ్ళేసిన తర్వాత మళ్ళా అది ఏంటంటే దాన్ని ఆ ప్లేస్లో ఇంకొకటి నందీశ్వరుని పెట్టాలి కదా. ఇప్పుడు అది నందీశ్వరుని ప్లేస్లో ఇంకొకటి నందీశ్వరుని కొత్త విగ్రహం పెట్టాలి. నందీశ్వరుని పెట్టిన తర్వాత ఇది తీసుకొని నందీశ్వరుడు కనీసం అంటే 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఏదైనా తొట్లు కానీ ఏదైనా నీళ్ళలో ఉండాలి. నందీశ్వరుడు ఎప్పుడు నీళ్ళలో ఉంటాడు కాబట్టి నీళ్ళలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా బాగా లేకుండా ఏదో జరుగుతా అంటే మా తాతగారికి వచ్చి ఇటు మాదిరి ఏం చేయాలి, ఏం పరిస్థితి ఏంటంటే ఇక్కడ ముడుపులు కూడా కట్టినారు కదా మామూలుగా. అది పిల్లలకి ఏదైనా పొట్టు కన్యాకుండా అంటే శివుని కోసం కడతారా అది ముడుపులు? ఇక్కడ అక్క దేవతలు ఫస్ట్ అయితే లేదు, ఫస్ట్ నందీశ్వరుడు శివలింగం శివుడు చూపించే అక్క దేవతలను ఈ మధ్య అంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. ఈయన రామయ్య అనే అతను మా తాత ఇల్లు వచ్చి ఇది తీసుకొని వచ్చిన తర్వాత ఆడ బండే స్వామిని పెట్టినారు. ఆ లాస్ట్ లో ఆ చివరిలో ఆ బండే స్వామిని ఇంతవరకు ఎప్పుడే లేదు, అంతే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెట్టి. ఇక్కడ ఈ చిన్నవినా ఈ చిన్నటి అక్క దేవతలని పాత అక్క దేవతలు అంటారు, సృష్టించిన అక్క దేవతలు. రాయి మీద అయితే ఆనవాళ్ళు ఉన్నాయి, ఆనవాళ్ళు ఆకారము అక్క దేవతల బొమ్మలు. తర్వాత మీరు కొత్తవి ప్రతిష్ఠించినారు. అది దీని కూడా ఇంకోటినా, దీని చరిత్ర అనేది ఇంతవరకు ఎవరు కనుక్కోలేకుంటారు. నాకు తెలిసి ఇంతకుముందు మునీశ్వరులు ఉన్నారంట, సిద్ధులు ఇక్కడి నుంచి పొలతల దగ్గర అంట. ఇప్పుడు ఇది కోనను మొత్తాన్ని ఏమంటారు? సిద్ధమల్లేశ్వరి కోన, సిద్ధమల్లేశ్వర స్వామి కోన. ఇక్కడ నుంచి పొలతలకి అయితే పొలతల వెళ్తారంట. పొలతల వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పూజ చేసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు మునీశ్వర్లు సిద్ధులు వీళ్ళు చేస్తారంటే పూజలు చేస్తున్నారంట. పూజలు చేసి హోమాలు చేస్తున్నారంట. అప్పటికి ఏం చేస్తా అంటే ఇక్కడ వచ్చేసి సిద్ధమల్లేశ్వర స్వామి అని పేరు. ఇప్పుడు ఇక్కడ మనము ఇద్దరం శివలింగాన్ని పూజ చేస్తున్నాము. పూజ చేసిన తర్వాత మీరు ఇట్లా పైకి వెళ్ళినారు కదా, అక్కడ ఏమున్నాయినా? అక్కడ పుట్ట ఉందినా, అక్కడ పుట్ట ఉంది. నాకు తెలిసి ఆ పుట్ట ఉంది, నాగపాము పుట్ట. ఆ నాగపాము పుట్ట కూడా నాకు ఏదంటే కళ్ళేకి ఒక 3-4 సార్లు కళ్ళేకి వచ్చి అక్కడి నుంచి పాము వస్తుంది అనమాట. పాము వచ్చి దేవునికి అది కాపలాగా ఉంటది అనమాట. అంటే రాత్రిపూట వచ్చి నైట్ టైం వచ్చేసి ఉంటది. ఆ పాము అసలు ఏం కనపరాదు అనమాట. చక్రం తిరిగినట్టు మాదిరి మొత్తం అంతా ఆకాశం అంతా మొత్తం అంతా తిరుగుతూ ఉంటది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు మేము వచ్చిన దారి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎంతో కష్టపడి లోపలికి రావాల్సి ఉంటుంది. మేము వచ్చి మొత్తం వీళ్ళందరం వచ్చి లోపలికి వచ్చినాము. సుమారు ఒక 5 మంది పైన అయితే రావడం జరిగింది. సడన్గా మేము ఇక్కడ వంట చేసేటప్పుడు సడన్గా అయితే అన్న వచ్చినాడు అనమాట. మేము ఎందుకంటే ముందే అడవుల్లో భయంగా లోపలికి రావడం జరిగింది. అన్నని సడన్గా చూసేసరికి ఎవరో కొత్త వాళ్ళు ఏమో అనుకొని భయం వేసినాము. తర్వాత అతన్ని అడిగితే ఆయన కూడా ఈయన ఇద్దరు రావాల్సింది మామూలుగా అయితే పద్దన్న మాతో పాటే, కానీ లేటుగా ఆయన అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ నెలకు ఒక్కసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఖచ్చితంగా ఇద్దరు అయితే రావడం జరుగుతుందంట. సో మీ పేరునా? నా పేరు ఈశ్వరయ్య. బిడికి సంబంధించి సుగాలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ఈ దేవుణ్ణి కొలుస్తారు. సుగాలలో బిడికి అని అంటారు. ఇక్కడికి రావాలంటే మనం కడప నుంచి చింతకుందిన్నె మండలం జమాలపల్లి దాటుకున్నాక ఎన్టీపీసీ దగ్గర నుంచి సుగాలి తాండా పాత ఊరికి రావాలి. పాత ఊరికి వచ్చిన తర్వాత అడవిలో ఒక 5 కిలోమీటర్లు నడవాలి. నడిచినాక మల్లయ్య స్వామి దర్శనం జరుగుతుంది. ఆ ఊహ తెలిసిండానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి మేము కూడా ఇక్కడ ప్రతి వారంలో కానీ ఎవరైనా భక్తులు రావాలనుకుంటే మేము దగ్గరుండి తోడుకోవచ్చి చూపిస్తూ ఉంటాం. కాకపోతే ప్రజలు ఎక్కువ మంది భక్తులు వస్తే ఆటోమేటిక్ గా దారి ఏర్పడుతుంది. ఇక్కడికైతే ట్రాక్టర్ అయితే రావచ్చు, ట్రాక్టర్ మార్గం ఉంది. ట్రాక్టర్ వచ్చి ఇక్కడ మామూలుగా బండన్న స్వామి దగ్గర వండుకుంటారనా? మాంసం ఏముండదునా, మామూలుగా నాన్ వెజ్ ఉండదు, ఉత్త వెజ్ మాత్రం వస్తారు. ఇక్కడ ప్రతిష్ఠించింది కూడా 6 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఇక్కడ ఏం అంటే జంతు బలి లేదు. రాబోయే రోజుల్లో చేసుకునే అవకాశం ఉండొచ్చు, కాకపోతే ఇప్పటికైతే లేదు. దీని ద్వారా ఏంటంటే మనం వచ్చి ఇక్కడ కోనేట్లో నీళ్లు తాగడం గానీ అవి కొబ్బరి నీళ్ళ కన్నా ఎంతో రుచిగా ఉంటాయి.
ఈ కోనేరు కూడా ముందు ఇప్పుడు ఆ పక్క వాటర్ కి ఇక్కడ కోనేరు నీళ్ళకి చాలా తేడా ఉంది. అటు సైడ్ వచ్చి ఎర్రగా ఉన్నాయి నీళ్ళు మొత్తము. అది ఇక్కడ వేరే, ఇది కోనేరు, ఆ చిన్నది కోనేరు, ఇది పెద్ద కోనేరు. ఈ కోనేరు ఈ మధ్య మీరు డెవలప్ చేసినారనా ఇవంతా? ఈ కోనేరు వచ్చి పురాతనమైంది. ఈ కోనేరు నీళ్లు వచ్చి పక్క కోనేరు లేకపోతాయి. అక్కడ ఆవులన్నీ వచ్చి వాటి దాహం తీర్చుకుంటాయి ఆ కోనేరులో నీళ్లు. ఈ కోనేరు క్లీన్ శుభ్రం చేసేదానికి మేము ఏదో 2 తరాల కిందట క్లీన్ చేశారంట. ఇప్పుడు మేము వచ్చి ఈ సంవత్సరం చేశాము. కానీ మాకు 3 సార్లు చేయాల్సి వచ్చింది. ఫస్ట్ సారి కోనేరు క్లీన్ చేద్దామని పని మొదలు పెట్టినాక నాగుపాము చేతిలోకి వచ్చింది. ఎవరు మీ చేతిలో? నేనే స్వయంగా పట్టుకోవాలని పట్టుకున్నా. చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా వదిలేసి ఇంకేం చేయకూడదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాము. భయపడి వెళ్ళిపోయినారు. మళ్ళా అంటే దేవుడు మాకు అవకాశం ఇవ్వలేదు అనుకుని వెనక్కి వెళ్ళాం. మళ్ళా ఒక వారం తర్వాత వచ్చి మళ్ళా స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా కొంచెము చేసే పని నీళ్ళు ఏమో ఒక నిమిషం నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఆటోమేటిక్ గా ఆగిపోతాయి అనమాట. మళ్ళా ఇబ్బంది జరిగింది. మళ్ళా 3వ సారి వచ్చి ఒక 20 మంది యువకులం అందరూ కలిసి వచ్చి ఒక 7 గంటలు కష్టపడి మొత్తం క్లీన్ చేసాం. ఒక పక్క నీళ్ళు వస్తుంటాయి, ఒక పక్క క్లీన్ చేసి మొత్తానికైతే దాన్ని క్లీన్ చేసాము. ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళ కన్నా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం తాగే మినరల్ వాటర్ కన్నా ఎన్నో రేట్లు మేలు. వీటి వల్ల ఎటువంటి వ్యాధులు అన్ని కూడా మనకు రావని, ఇక్కడ దేవుని దర్శిస్తే మనం అనుకునే కోరికలు తీరుతాయని మాకు నమ్మకం. కాబట్టి ప్రతిసారి వస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీరు కూడా ఈ అడ్వెంచరస్ ప్లేస్లోకి రావాలనుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ మనకి సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఒక అడ్రస్ వీడియో ఫస్ట్లోనే మీకు చెప్పడం జరిగింది. ప్లస్ నా వీడియోలో మీకు దారి మొత్తం కూడా క్లియర్గా చూపించడం జరిగింది. సో భక్తులు మనం రెగ్యులర్గా వస్తూ ఉంటేనా ఇక్కడ గుడి ఏర్పాట్లకి ఇంకా అధికారులు కానీ మిగతా వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇక్కడ ఎంత తొందరగా గుడి నిర్మిస్తే అంత మేలు అనమాట. ఎందుకంటే మధ్యలో ఒక రిజర్వాయర్ అయితే పోతుంది. అక్కడ పొరపాటున రిజర్వాయర్ కట్టినామంటే ఈ గుడి అయితే మొత్తం కనుమరుగు అయిపోతుంది. సో భక్తులు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా నా వీడియో చూసి రండి. లేదంటే అన్న వాళ్ళు ఎప్పుడు మీకు అవైలబుల్ ఉంటారు. ఈ లింగారెడ్డిపల్లి మాది. లింగారెడ్డిపల్లిలో అన్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఈ గుడికి ఖచ్చితంగా మీరు చేరుకోవాలనుకున్నట్టయితే అన్న వాళ్ళని కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తారు. మీరు చూడాలనుకున్నట్టయితే మీకోసమైనా అదే పనిగా అయితే అన్న వాళ్ళు వచ్చి మీకు ఈ గుడి అయితే చూపిస్తారు. ఈ గుడి దగ్గరికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరైతే మంచి అనుభూతిని అయితే పొందుతారు. మరియు ఎంతో మహిమగల దేవాలయం. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి పురాతనమైన దేవాలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. దేవతల గుడి కానించి కొంచెం పైకి వెళ్తేనే ఇక్కడ పుట్ట ఒకటి ఉంది అన్నాడు కదా అన్న. నేను ఇద్దరం పూజలు చేసిన తర్వాత ఇట్లా పైకి వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ నుంచి పాము వచ్చి డైరెక్ట్గా మనకి శివునికి పడగలాగైతే కాపలా ఉంటుందంట. కానీ అది వచ్చేటప్పుడు ఫుల్గా వెలుగు అయితే వస్తుందంట. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాము చూడలేదు. నాగమల్లారెడ్డి అన్న కష్టం ఒకసారి చూడండి. ఇక్కడికి ఏదైనా పూజ సామాగ్రి తెచ్చినప్పుడు ఇక్కడున్న జంతువులు అవన్నీ పడేస్తానని చెప్పి చిన్న పెట్టెలు వేసి లాకైతే వేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడని వాదించే వాళ్ళకి సూర్య భగవానుడే మనకు ప్రత్యక్ష దైవము. అలాంటి సూర్యకిరణాలు డైరెక్ట్గా అయితే శివలింగం మీద పడుతున్నాయి చూడండి. ఇప్పుడైతే మనము శివాలయం చూసాం కదా. ఈ శివాలయంకి పరమ భక్తులు అనమాట వీళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి వీళ్ళు సపరేట్ ఒక భాష అయితే మాట్లాడతారు. ఈ భాషలోనే మనము అక్కడ దేవాలయం యొక్క ప్రత్యేకత అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. మీ పేరున? मुड़िया गांगे नायक। ఆ దేవాలయం యొక్క ప్రత్యేకతలు మీ భాషలోనే ఒకసారి చెప్పండి. हमार तांडो వచ్చి గురుంగుంపు సుగాలి తాండా, ఓకే. కడప జిల్లా చింతకందిని మండలం. ఆ రోడ్డు కాడి నుంచి ఇంతకుముందు 3 కిలోమీటర్ దూరంలో తాణా ఎత్తే తర్వాత हमारा పురాణ డొకి డోకరా పెద్దోళ్ళ కాలం నుంచి 5 ఎకరా వరస మీదట పూజలు కర్రైతే गावड़ी चारो गानी पानी गानी मंची चड्डा से वत्त जान पूजल कर ले रहते मुंडेश्वर ले रंग तपस्तु पकड़ लेते उन्दती पुराण में थी हमारा नाम चढ़ लीचा हमारा तांडे नाम वज्जा धानी कार्तिक वाराल गानी सोमवाराल गानी शिवरात्रि नेलल गानी वज्जा इतर इतर जिल्लालुती आवच इतर इतर राष्ट्रालुती थाने आ थाने पूजा कार्यक्रम मेलच गवर्नमेंट थी कुणसी रोड मोड सहकार करनो कनकता हम गवर्नमेंट सहकार हम गौर बंजारा भाई हमसे ఎక్కువ ఓదేవేనच కొల్చాంచా ప్రతి సోమవారం ప్రతి ఒక్కరు జాతాని పూజా కళ్యాణ్ ఆవాచా
हमन कुणसी सहकार कनुगत गवर्नमेंट कुणसी सहकार रोड गानी अड्डंकी गाल नीजो गुड़ी तैयार करत हानी हमन संतोष सहकार कनुगरा हमार देव కోరుకుండే రేచ ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు వీళ్ళ భాషలోనే. మామూలుగా ఒక్కొక్క రోడ్డు కానీ అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మిస్తే మేమైతే ప్రతి కార్తీక సోమవారము మరియు సోమవారం అయితే వెళ్తాము. ప్రతి పండగకి అయితే మేము అక్కడికైతే దేవుని దర్శించుకోవడానికి వెళ్తాము. రాళ్ళు రప్పలు ఉండడం వల్ల చిన్నపిల్లలు మహిళలు ఇబ్బంది పడతారు. మా కోసము గవర్నమెంట్ కొంచెం దయదలిచి ఒక రోడ్డు లాగా నిర్మిస్తే మా దేవుని మేము ప్రతిరోజు కొలుసుకుంటామని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లా ఉంటేనా వీలైనంత తొందరగా వీళ్ళకి ఒక మార్గాన్ని అయితే నిర్మించి దేవాలయం మంచి నిర్మాణం కోసం పాటుపడతారని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి దేవాలయాన్ని నాకు అందించిన అన్నకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చూశారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మనందరం కలిసి ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. సో వీళ్ళ రిక్వెస్ట్ని కూడా 10 మందికి షేర్ చేయడం వల్ల గవర్నమెంట్ దాకా పోతుందని ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.